దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుడు తన కృప చొప్పున గత నెలంతా కూడా కాచి కాపాడి సంరక్షించినందుకు దేవునికి నిండు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ, ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తనలు 46వ కీర్తన 7వ చరణం. తన కృప చొప్పున దేవుడు గత నెలంతా కాచి మనలను సంరక్షించాడు. ఇక ముందున్న కాలంలో కూడా ఆయన ఆశ్రయమై ఉన్నాడు. మనకున్నటువంటి ఆధారము, ఆశ్రయము మన దేవుడే. ఈ లోకంలో ఎంతమంది మనుషులు మనకు తోడుగా ఉన్నా క్షేమాన్ని మనము పొందుకోలేము. కానీ గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఆయన మనకు తోడై ఉంటే, ఆయన మనకు ఆశ్రయమై ఉంటే ఏ తెగులు మన గుడారమును సమీపించదు. ఈ మాటలు వింటున్న మీకందరికీ ఈ నెలంతా కూడా దేవుడు తోడయుండి ఆయన మీకు క్షేమమును కలుగచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కుటుంబములకు మూలకర్త అయిన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామయ్యా. ఏప్రిల్ నెలంతా మీ రెక్కల నీడలో కాచి దాచి భద్రపరిచినందుకు వందనాలు. ఈ మే నెలలో మీరు మమ్మలను ప్రవేశపెట్టారు. విపరీతమైన ఎండల్లో మీ షకీనా మేఘపు భద్రత మీరు మాకు దయచేయండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. వారి సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించండి. వారికి ఆశ్రయముగా, ఆధారముగా మీరు ఉండండి ప్రభువా. అలాగే చిన్న బిడ్డలు ఉన్న కుటుంబాలు ఉన్నాయి, యవ్వన బిడ్డలు ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బలహీనులను బలపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత మీరు నింపండి ప్రభువా. ఎంతోమంది ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణాలన్నిటిలో క్షేమకరమైన ప్రయాణాలను మీరు కలుగు చేయండి. వారి రెక్కల కష్టార్జితమును దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగే దైవజనులు ఎంతోమంది నీ పరిచర్య నిమిత్తము సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. ప్రతి వారికి మీ కాపుదల, మీ క్షేమము, భద్రత మీరు కలుగ చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.